నమస్కారం. నేను సహస్ర. వయసు మళ్ళిన వారికి ఈ బోన్స్ అరిగిపోవడం అనేది సర్వసాధారణం అయిపోతుంది. ముఖ్యంగా ఎక్కువగా ఇంట్లో మహిళలకైతే ఇంట్లో ఒంగోని పని చేసుకోవడం వల్ల నడుము నొప్పి బాగా వచ్చి, ఆ నడుములో ఉన్నటువంటి వెన్నెముక దగ్గర డిస్క్ బల్జ్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి దాని ట్రీట్మెంట్‌కి ఒకసారి హాస్పిటల్‌కి వెళ్తే ఖచ్చితంగా అది ఆపరేషన్ చేయాలని అంటారు. కానీ కొంతమంది వయసులో ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేసుకుంటారు, తట్టుకోగలరు. కానీ వయసు మీరిన వాళ్ళు మాత్రం ఆపరేషన్‌కి అంతగా తట్టుకోలేరు. వాళ్ళకేదైనా ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఉందా అంటే ఉంది అని అంటున్నారు. ఇంకొంతమంది డ్రై నీడ్లింగ్, సయాటికా అది ఇది అని ఏవో ట్రీట్మెంట్స్ అంటారు గానీ వాటి మీద కూడా పెద్దగా ప్రభావం లేదు. కానీ హోమియోపతిలో మాత్రం మంచి ఫలితాలైతే ఇవ్వబడుతుంది. ఈ డిస్క్ బల్జ్ గురించి అనేది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విషయం. అయితే ఈ డిస్క్ బల్జ్ గురించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, అసలు ఆపరేషన్ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది అనే విషయం మీద మనం డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం గారు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్, చిక్కడపల్లి. మరి డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఎక్కువగా మహిళల్లో ఈ డిస్క్ బల్జ్, ఈ బోన్ ఏదైతే ఉందో అది అరిగిపోవడం, ఆ డిస్క్ కొద్దిగా అరియడం లేకపోతే కొద్దిగా పక్కకు జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ అని సార్ ఫస్ట్ భయపడతారు. మరి అట్లా భయపడకుండా వాళ్ళకి ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది అని అంటే హోమియోపతి అని అంటున్నారు. ఎట్లా సార్? మామూలుగా వెన్నుపూస అనేది ఇక్కడ మెడ నుంచి లాస్ట్ ఎండింగ్ కోకాక్సి వరకు 32 పూసలు ఉంటాయి. ఈ 32 పూసలలో ఈ మెడలో ఉండేవి 8 ఉంటాయి. ఈ మూమెంట్ కావడానికి వీటికి మూమెంట్ ఉంటుంది. తర్వాత థొరాసిక్ 12 ఉంటాయి. తర్వాత లంబార్ 5, ఇంకా శాక్రమ్ 5 ఉంటాయి. ఈ లంబార్ దగ్గర కూడా వంగడానికి లేవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ మూమెంట్ ఇక్కడ ఈ మెడలో పూసల మధ్యలో మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మూమెంట్స్ వల్ల, అధిక ఒత్తిడిల వల్ల, ఎక్కువ నిలబడడం వల్ల, లాంగ్ జర్నీలు చేయడం వల్ల ఈ వెన్నుపూస యొక్క డిస్కుల మధ్య, ఈ పూసల మధ్యలో వెన్నుపూస ఉంటుంది కదా, పూసకు మధ్యలో గుజ్జులాగా డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మీద అధిక ఒత్తిడి పడ్డప్పుడు అప్పుడు అవి అణిగిపోతాయి. అణిగిపోయినప్పుడు దాని పక్క నుంచి పోయే నరం మీద ప్రెషర్ పడుతుంది. దాన్నే డిస్క్ బల్జు లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అప్పుడు ఆ నరం ఎక్కడ సప్లై అవుతుందో ఆ నరం అంతా కూడా లాగుతూ ఉంటుంది. ఒకటే సియాటిక నరం అంటారు. వంగరాదు, నిలబడలేరు, 5 నిమిషాలు నిలబడలేరు. అదొకటి. నడుము నొప్పి అయితే విపరీతంగా ఉంటుంది. పొద్దున లేవాలంటే వాళ్ళు కష్టంగా లేస్తారు. లేడీస్ ఎక్కువ హౌస్ వైఫ్గా ఉండి వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి మధ్యాహ్నం 2-3 వరకు వాళ్ళు నిలబడే పని చేస్తూ ఉంటారు. అట్లా ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కూడా ఈ డిస్కుల మధ్యలో ప్రెషర్ అధికంగా అయిపోయి ఆ డిస్కులు అనేవి బంద్ అవుతాయి. అది 40 ఇయర్స్ దాటిన ఎలాసిటీ తగ్గుతుంది. అంటే వాళ్ళు నిల్చోకుండా ఎప్పుడు ఇలా వంగోడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లా వంగిపోతారు ఆటోమేటిక్గా. అది 60-70-80 ఏళ్ళకి వచ్చినాక వంగుతుంది. లేదు కొంతమంది అంటే మరీ ఒంగోలు కాదు, ఒక 45-50 ఇయర్స్ నిలబడతారు. కానీ నిలబడడం కానీ ఒంగోడానికి ఇష్టపడుతుంటారు ఎక్కువగా. అంటే అక్కడ ప్రెస్సింగ్ బాగైనందుకు కొద్దిగా వంగడం వల్ల రిలీఫ్ వస్తుంది. కానీ ఈ పూసల మధ్యలో ఉన్న డిస్కులే బల్జ్ అయిపోతాయి. వాటికి అలోపతి వైద్యంలో, ఇతర వైద్యంలో ఆపరేషన్ చేసి వాళ్ళు డిస్కులను అంటారు. కానీ హోమియోపతి వైద్యంలో కొద్దిగా రెస్ట్ ఇచ్చి మందులు వాడినట్టయితే మళ్ళీ డిస్కులు ఎలాసిటీ పెరిగి మళ్ళీ నార్మల్గా అవుతుంది. అట్లా చాలామందికి ఆపరేషన్ పోకుండా మా హోమియోపతి వైద్యంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు పడుతుందండి? ఇచ్చిన వితిన్ 24 అవర్స్లోనే మార్పులు కనిపిస్తాయి. డ్రగ్ మ్యాచ్ అయితే. హోమియోపతిలో ఎట్లా ఉంటాయంటే పెయిన్ కిల్లర్స్ లాగా ఉండయి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ మందు కరెక్ట్ ఇండికేట్ అయితే ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి మార్పులు వస్తాయి. కరెక్ట్ మందు పడితే. డ్రగ్ మ్యాచ్ అయింది కరెక్ట్ వాడలేకపోతే అది రిజల్ట్ కనిపించదు. హోమియోపతిలో కొంతమంది ఎక్కడెక్కడో వాడినాము, 2 ఏళ్ళు వాడినాము, 3 ఏళ్ళు వాడినామని సిస్టమ్ బదనాం చేస్తున్నారు. సిస్టమ్ తప్పు కాదు. డాక్టర్ కరెక్ట్ ఉండి పేషెంట్ చెప్పే లక్షణాలు కరెక్ట్ ఉన్నప్పుడు సరైన మందు వాడితే మాత్రం ఇమ్మీడియట్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. మ్యాక్సిమం 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ అనేది డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. కానీ మొత్తానికి పర్మనెంట్గా క్యూర్ అయిన కేసులు చాలా ఉన్నాయి ఆపరేషన్ లేకుండా. ఈరోజు కూడా పెద్ద మనుషులు తీసుకొచ్చి ఆపరేషన్ అన్న భయపడి మా దగ్గరికి వచ్చేది వాళ్ళు కూడా. 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళు వస్తారు మా దగ్గర. ఇది ఇప్పుడు 40 ఏళ్ళ వయసులో కూడా ఆఫ్టర్ 40 తర్వాత ఇక డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకొని వర్క్ చేయమని చెప్తారు కిచెన్లో.
కంటిన్యూ నిలబడడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి, ఓవర్ వెయిట్ వల్ల. ఓవర్ వెయిట్ వల్ల. సార్ ఇప్పుడు ఒకవేళ మీరు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ మహిళలు ఎప్పటిలాగా సర్ సాధారణ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారా? సాధారణ లైఫ్ చేయొచ్చు. అంటే ఇట్లా ఒంగోకుండా మంచిగా మంచి సక్సెస్. ఎన్ని ఒక 6 నెలల్లో సెట్ అయిపోతుంది వాళ్ళకి? 1 month అయినా ఉన్నారు. వాళ్ళు డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీలో డ్యామేజ్ బట్టి, ఆహా. వాళ్ళ వెయిట్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది. అల్కగా ఉన్నారు, చిన్నగా ఉంటే ఇమ్మీడియట్గా 1 monthలో మంచిగా అయింది సార్ అని ఉన్నారు. కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకు 3 నెలలు 6 నెలలు పడుతుంది. వాళ్ళు చేసే వర్క్ లోడ్ తక్కువ ఉంటే ఇట్లా వాళ్ళు డిపెండ్స్. కానీ మొత్తానికి ఆపరేషన్ లేకుండా, పెయిన్ కిల్లర్లు మింగకుండా, హోమియోపతి కాన్స్టిట్యూషన్ మందుతోని పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. చాలా అంటే శుభవార్త ఇదైతే చాలా మంది మహిళలకి. సో నిజంగానే ఒకసారి అయితే ప్రయత్నించండి. ఎందుకు ఆపరేషన్ వరకు వెళ్ళి ఇబ్బంది పడి ఆ వయసులో ఆపరేషన్లు చేసుకొని తర్వాత కష్టపడడం కన్నా 1 monthలో క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఎంతోమంది టెస్టిమోనల్స్ డాక్టర్ గారివి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి చూడండి. డాక్టర్ డి ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్? బస్వానందం. డాక్టర్ బస్వానందం అనే యూట్యూబ్ ఛానల్లో ఒకసారి కనుక మీరు చూసినట్లయితే టెస్టిమోనల్స్ అన్నీ ఉంటాయి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఇంకా సందేహాలన్నా కూడా చిక్కడపల్లిలో డాక్టర్ గారి క్లినిక్ ఉంది, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఉంది. అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయితే మీకు ఉన్న సందేహాలన్నీ కూడా అక్కడ అన్ని క్లారిఫై వచ్చేస్తాయి అనమాట. ఇంకా మీకు కింద డౌట్స్ కామెంట్స్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డాక్టర్ గారిని పిలిపించి మళ్ళీ మీ సందేహాలను కూడా ఇంకో వీడియోలో కూడా తీయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్.